3 కిలోమీటర్లు. అక్కడికి అయితే ఒక జలపాతం ఉంది 2 కిలోమీటర్లు. అలా చేరువ అవుతూనే ఉన్నాము అడుగడుగు. ఈ కొండల మధ్యన మనమే ఎంట్రీ, సైకిల్ కాబట్టి మ్యాస్ట్రో గాడికే ఎంట్రీ ఇచ్చేశారు. అదే బైకులు, కార్లు అయితే పార్కింగ్ స్లాట్లోనే. అజంతా కేవ్స్ వచ్చేసాము మొత్తానికి. ఇక్కడి నుంచి నడిచి వెళ్ళేదో క్యూ లైన్లో వెళ్ళేదో ఉంటుంది. సార్ని అడుగుదాము ఎక్కడ పార్కింగ్ చేయాలనేది. అయితే ఇక్కడ పెట్టేశాము. సెక్యూరిటీ సార్ ఉండి అక్కడ పెట్టేయమన్నారు. ఇక అది 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో ఉంటుంది. ఇది దీని ప్రకారంగా మ్యాపు. మరి టికెట్ ఉంటుందేమో, తీసుకొని వెళ్ళేసి చూసేసి వద్దాం. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. పర్ పర్సన్ 40 రూపాయల టికెట్. ఇలా కేవ్స్కి అయితే స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళిపోవడమే. మ్యాస్ట్రో లేకుండా అయితే చాలా కష్టము. 5 గంటలకు క్లోజ్ చేస్తారు. టైం 2:30 అయింది. వినిపిన చూసుకొని వచ్చేద్దాం. ఎంత అద్భుతంగా ఉన్నాయి. కొండలల్లో బండల్ని సైతం గృహాలుగా నిర్మించి వాటిల్లోని ఈ అద్భుతాలు చూడండి ఎట్లున్నాయో. అసలుకు ఒక కొండనే ఒక ఇంటి నిర్మాణంగా చేసి, స్తంభాలుగా చేసి, కొండ బండరాయి మొత్తం అదంతా. దాంట్లోనే చూడండి ఎంత బ్యూటిఫుల్గా చెక్కేశారో. నిజంగా అజంతా శిల్పాలంటే ఇవే. మరి అద్భుతంగానే ఉండేవే అజంతా శిల్పాలంటే. ఈ శిల్పకళలనే చూడండి ఎంత బాగున్నాయో. ఎన్నెన్నో శిల్పాలు చూసాం, కానీ ఇలా బండరాతిని, కొండని ఈ విధంగా మొత్తం కొండ గృహే ఇదంతా. ఈ కొండ గృహనే ఈ విధంగా నిర్మించేశారంటే అబ్బా వావు కదా నిజంగా చూసేందుకు. ఇట్లాంటి ప్రదేశాలకు మేము వస్తున్నందుకు ఇంకా వావ్ అనే చెప్పాలి. ఇలా చూసేసి లోపల కూడా వెళ్ళేద్దాం. లోపలైతే ఫోటో అలవ్ ఉండదు. ఇంక వెళ్ళేద్దాం లోపలికి. మొత్తం లోపల కొండ లోపలనే ఏ విధంగా చెక్కేశారు శిల్పాలు. అజంతా శిల్పాలు అంటే ఇవే. అబ్బా నిజంగా బౌద్ధుని చూడండి లోపల ఎంత అందంగా ఉన్నారు, ప్రశాంతంగా. అజంతా శిల్పాలు చూస్తున్నాను నేనైతే. చూసుకుంటే ఫస్ట్ ఇది కూర్చొని ధ్యానం చేస్తూ ఇలా నేచర్ని ఫీల్ అవుతూ ఉండే విధంగా ఇవన్నీ ధ్యానాలు చేసే ప్రదేశాలుగా మొత్తం అంతే. కొండ లోపల అయితే చెక్కేశారు. అన్నీ చూస్తూ ఉంటే మనకు ఒక్క రోజైనా సరిపోదు. మనం వచ్చిన టైమింగ్ అయితే కరెక్ట్ కాదు. ఇదైతే ఒక మండపం మాదిరిగా ఇక్కడైతే క్రియేట్ చేశారు. లోపలైతే గదులుగా కూడా ఉన్నాయి. మరి పడుకునేందుకేమో ఇంత చిన్న ద్వారము. మొత్తం అన్నీ అవే గదులుగా. ఇంత చిన్న ద్వారాల్లో ఎంత ఎండకైనా కానీ కొండ అనేది వేడెక్కదు నాకు తెలిసి. అది విధంగానే అనుకుంటా. ఎందుకంటే కొండ ఇది. ఇంకా చాలా ఉంది మనం తిరిగేది. టైం అయితే లేదు. లేకుండా ఉంటే నా పని అయిపోతుంది. మొత్తానికి కొండ మిడిల్ పాయింట్లోకి ఉన్నాము. ఓయమ్మ ఏంది అక్కడ చూడండి వాటర్ ఫాల్ అద్భుత. ఇంకా అలా అక్కడొక వాటర్ ఫాల్. అలా మొత్తం జలపాతాలే. ఆ లాస్ట్కి అయితే వెళ్ళాలి మనము. ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాం సెంటర్ ఆఫ్ మిడిల్లో 16వ నెంబర్ దగ్గర ఉన్నాము. ఇక ఇక్కడి నుంచి అవతలగా ఉంది. మనం వచ్చినవి అయితే చూసుకుంటా ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అయినాము. అక్కడి నుంచి ఒక రౌండ్గా సర్కిల్ షేప్లో అయితే ఉంది ఈ ప్రాంతము. మొత్తం కిందంతా ఇంకా జలపాతాల నీళ్ళు. ఇక్కడ ఒక జలపాతము. అలా వెళ్ళిపోదాం అన్నీ చూసుకుంటూ. సమయం లేదు మిత్రమా, మళ్ళీ మనం చోటు వెతుక్కోవాలి. ఇది మరో సుందరమైనది కొండను చెక్కిన నిర్మాణం. అజంతా శిల్పాలంటే ఇవే. పారుతున్న గోదారిలా జలపాతము. అబ్బా ఎంత అద్భుతంగా ఉంది అసలుకు. వెలకట్టలేని సంపద అంటే ఇవే. ఇక ఇక్కడైతే బుద్ధ గారు పడుకుని ఉన్న విగ్రహమే. మొత్తము అరౌండ్ ఇక్కడ మొత్తం ఇవే ఉన్నాయి.
చిత్రాలన్నీ అవే ఉన్నాయి రౌండ్గా. దానికి ఇంకా చివరికి వచ్చేసాము. మళ్ళీ మొదటికైతే వెళ్ళాలి. అబ్బా, అజంతా కేవ్స్ అంటే అజంతా ఎల్లోరా శిల్పాలు అంటారు. అజంతా శిల్పాలు అయితే అద్భుతము. మళ్ళీ ఓ అట్ట కొండనే చూడండి, కొండ భాగాన్ని ఈ విధంగా చెక్కినారంటే ఏంది అసలుకు. నేను నిజంగా రావడం నా జన్మకు చాలు ఇవన్నీ చూడడం అనిపిస్తుంది. ఈ జన్మకే కాదు, ఎన్నో జన్మలకైతే చూసిన అనుభూతులైతే ఈ ఒక్క ట్రిప్పులో, ఈ ఒక్క రైడ్లో అయితే సంపాదించుకున్నాను నేను. ఎన్నో జన్మలకు సరిపోయిన జ్ఞాపకాలు చాలు పో, ఈ సంతోషం మొత్తం. అజంతాకైతే ఇదే, ఇంకా అజంతా శిల్పాలు చూసారా, ఇదే అజంతా శిల్పాలు అంటే. ఎంత సాధ్యమైంది, అక్కడ కొండగా ఉంది, ఆ కొండ కింద అంచు డిజైన్ చూడండి అసలు. సన్న సన్న డిజైన్లు కూడా ఆర్కిటెక్ట్ ఏ విధంగా తయారు చేసింటారు అంత ఎత్తులో అసలుకు. ఇప్పుడు అంటే క్రెయిన్లు గ్రీన్లు మిషన్లు అన్నీ వచ్చేసినాయి. పైన కూడా వీళ్ళు బొమ్మలుగా వేశారు, అవి కాలక్రమేణా కరిగిపోతూ వచ్చేసాయి. కరిగిపోతూ కాదు, అంతరించిపోతున్నో ఇలా వాతావరణ మార్పుల వల్ల ఇవి పాడైపోతూ వచ్చేసాయి. అక్కడ చూడండి చిన్న చిన్న బుద్ధుల్ని కూడా అసలు చెక్కేసిన విధానంగా. ఇంక ఇక్కడగా చూసుకుంటే లోపల రూమ్గా ఎంత చిన్న చిన్న ద్వారము, ఇక్కడ లోపల రూమ్గా. హలో, చల్లగానే ఉంటుంది. ఎంత వేడి ఉష్ణోగ్రతల్లో అయినా కానీ చల్లగానే ఉంటుంది. మొత్తం కొండ బండ కాబట్టి. అయితే మనం ఈ అజంతాని చూసేసాము. ఇక మనం ఈ అజంతాకి అయితే బాయ్ బాయ్ చెప్పేసి మన పైనాన్ని కొనసాగించేద్దాం. అజంతా కేవ్స్, అజంతా శిల్పాలు చూసాము. మొత్తం కొండని ఏ విధంగా చెక్కారని ఎప్పుడో 6వ తరగతిలోనో 5వ తరగతిలోనో అలా చదువుకున్న చదువు. అజంతా శిల్పాలు, ఎల్లోరా శిల్పాలు అంటూ వాటి దగ్గరికి ఇన్ని సంవత్సరాలకైతే రాగలిగాము. చూడండి, మొత్తం బండని కొండని ఈ విధంగా చెక్కేశారంటే ఈ ఆర్కిటెక్ట్ నిజంగా ఆర్కిటెక్ట్ అంటేనే అద్భుతము. ఇట్లాంటి అద్భుతాలని చూడాలి మనం తప్పకుండా. ఏం చెప్పలేము, ఇలాంటి కళా నైపుణ్య సంపద గురించి మాటల్లో చెప్పలేము అసలుకు. చూసి ఆనందించడం తప్ప. ఇప్పుడున్న ఈ అజంతా కేవ్స్ని చూడడమే కాకుండా ఇంకా అటువైపు వెళ్తే అక్కడ ఒక పెద్ద జలపాతాన్ని చూడొచ్చు. కాకంటే అలా నడక మార్గాన వెళ్తూ ఉండాలి. మనకైతే టైం లేదు. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు ఆ రోడ్డు దగ్గరకు వెళ్ళి ఆ రోడ్డు దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక 10 కిలోమీటర్లు వెళ్ళాలి. అలా టైం అయితే 4 అవుతూ ఉంది. ఇంకొక 5 గంటలకైతే క్లోజ్ చేసేస్తారు ఈ ప్రదేశము. వీళ్ళంతా అయితే ఇక్కడి నుంచి ఆ 4 కిలోమీటర్లో బస్సుకు వెళ్ళి ఆ నుంచి బస్సుల్లోనో కార్లల్లోనో బైకుల్లోనో వెళ్ళేవాళ్ళు. మనమైతే వితౌట్ పొల్యూషన్గా మన నేషనల్ గాడితో వెళ్ళే వాళ్ళం కాబట్టి మనమైతే ఇంక మన పైనాన్ని ఇక్కడికి ఈ అజంతా శిల్పాలకైతే బాయ్ బాయ్ చెప్పేసి మన పైనాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళిపోదాం. ఇది అద్భుతమైన అజంతా. ఎంతో సుందరం ఈ అజంతా అనేది. మళ్ళీ వస్తానో రానో జీవితంలో. ఇప్పటికైతే చూసేసాము. ఇక పయనంలో ముందుకు కొనసాగిస్తూ ఉన్నాము. 4 కిలోమీటర్లు మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తే హైవే, అక్కడి నుంచి చూద్దాం మరి ఏటో. అబ్బా, నిజంగా అయితే మహా అద్భుతమే. ఇలా హిస్టరీ దగ్గరికి, చరిత్ర చదువుకున్న చరిత్ర ప్రకారం ఆ చరిత్ర దగ్గరికి వచ్చి ఆ చరిత్రను చూస్తుంటే చదువుకున్న చదువు గుర్తుకొస్తూ ఉంది. అప్పటి చదువు అనేది ఆ విధంగా ఉంది. నిజంగా మన దేశంలో ఇలాంటి కళా సంపద ఉండడం మన అదృష్టం. బయట దేశాల నుంచి వచ్చి చూస్తున్నారు. అట్లాంటిది మనం వచ్చేదానికి ఇన్ని సంవత్సరాలు పడుతూ ఉంది. ఏంటో అసలు జీవితం అనేది. అన్న అయితే అరుచున్నాడు. మొత్తం ఎక్కుతానే ఉన్నాము. ఈ హైవేలోకి వచ్చిన దానికి
కొండగానే ఎక్కుతానే ఉండేది మొత్తము. ఇంకా 2 కిలోమీటర్లు ఉంది. అన్న ఇంజిన్ ఎట్ట అరుచుందో చూడండి. మనం మాత్రం వెళ్ళిపోతూ ఉన్నాం. అదే పొల్యూషన్కి వితౌట్ పొల్యూషన్కి యుద్ధం. సూర్య అయితే బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయి చాలా సేపు అయిపోయింది. నేనైతే ఇప్పుడు ఒంటరిగా ఉన్నా. ఈ పెట్రోల్ పంపు దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాను. వీళ్ళు స్టే ఇస్తే మనం ఇక్కడ ఉన్నట్టు, లేకుండా అంటే లేదు. ఇంకా దరిదాపుల్లో ఇంకొక 10 కిలోమీటర్లు అయినా కానీ లేవు, ఎక్కడ ఊరు కూడా లేదు దగ్గరలో. అది వాళ్ళ సిచ్యువేషన్ అయితే. చూద్దాం మరి హెచ్పి పెట్రోల్ పంప్ అన్న వాళ్ళు ఇస్తారా. పెట్రోల్ అయితే 105, డీజిల్ అయితే 92 రూపాయలు. అయ్యోస్, మన స్టే అయితే ఇవాళ ఈ షాపుల ముందు గాల్గ్వాన్ అనే ఊర్లో. ఈ పెట్రోల్ పంపులో అయితే అడిగాను. మరి ఆ పెట్రోల్ పంప్ అన్న ఎందుకో ఆ షాప్ దగ్గరికి వెళ్ళు, అక్కడ పక్కన స్థలం ఉంది, ఆ స్థలంలో టెంట్ వేసుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక అన్న ఉంటే ఈ షాప్ అన్నని అడిగాను. సరే వేసుకోవచ్చులే అని చెప్పారు. మరి పెట్రోల్ పంపులో ఎందుకు వద్దన్నారో తెలియదు. అంత స్థలం ఉండగా ఈ ముందు పక్కనైనా గార్డెన్గా ఉంది. మరి ఇక్కడ ఎందుకు వాళ్ళు వద్దన్నారో తెలీదు. ఈ అన్న మాత్రం ఉండిపో అని ఎందుకు చెప్పారో తెలీదు. అది మనిషి పైన ఏ నమ్మకంతోనో ఆ విధంగా మనమైతే ఇక్కడైతే టెంట్ వేసేసాము. ఈ గ్వాల్గన్ అనే ఊరు ఇది. హైవే పక్కనే ఓపెన్ ఏరియానే. ఇంకా ఎవరికి వాళ్ళు ఆ షట్టర్ వేసుకొని లోపల ఉండిపోతారు వాళ్ళు. మనమైతే ఓపెన్ ఏరియా, నేషనల్ హైవే పక్కన. అంతే. సేఫ్ అంటే సేఫ్, కాదంటే కాదు. ఆ విధంగా ఇక ప్రిపేర్ చేసుకున్నాము. అదే పాలు, మిల్క్, పోహ, చక్కెర ఇవి వాటితో ప్రిపేర్ చేసుకొని తినేసి ఇక్కడే స్టే చేసేయడం. ఇవాళ వచ్చాము ఇంచుమించు ఒక 70 కిలోమీటర్లు అయితే వచ్చేసాము ఇవాళ. ఆ ప్రదేశం నుంచి, ఆ పెట్రోల్ పంప్ నుంచి ఇక్కడికైతే ఇంకా వెళ్ళే రేపటి ప్రదేశంగా అంటే ఇంకా 90-100 కిలోమీటర్ల లోపల ఉంది. చూద్దాం మరి రేపటి మన పయనంలో. ఈరోజైతే వర్షం ఎక్కడ ఏ ఇబ్బంది పెట్టలేదు, కొండని ఎక్కుతూ వచ్చేసినాము. రేపటి జర్నీలో ఏ విధంగా రూట్ ఉంటుందో చూద్దాము. రోడ్డు అయితే నార్మల్గా ప్లెయిన్గా ఉంది, మొత్తం సిమెంట్ రోడ్డే. ఆ విధంగా మన మాస్టర్ గార్డ్ ఇక్కడ, మనమైతే ఇక్కడ స్టే చేస్తున్నాం ఇవాళ.